హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ని తీసేసుకొని కోల్గేట్ పేస్ట్ అనేది తీసుకున్నానండి. కోల్గేట్ పేస్ట్ తీసుకున్న తర్వాత మనం షాంపూ అయినా ఏ షాంపూ అయినా సరే అండి, కొంచెం షాంపూని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ అయితే తీసేసుకొని హాఫ్ లెమన్ కూడా దీంట్లో మనం పిండేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా చేతితోటి కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని దేనికి ఉపయోగిస్తున్నాం అనేసి చూడండి ఫ్రెండ్స్. మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. దీనివల్ల మనకి చూడండి, మన ఫేస్కి అనేది ఈ విధంగా మనము ఫేస్కి, నెక్కి మొత్తానికి కూడా ఈ విధంగా మొత్తం కూడా మనము అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత క్లీన్ చేసుకుంటే చూడండి మనకి చెయ్యి అనేది ఎంత నీట్గా కనబడుతుందో చూడండి. మీరైతే ఒకసారి చూడండి, మన ఫేస్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎక్కడ కూడా మన ఫేస్ మీద ఉన్నటువంటి ఆయిల్ స్కిన్ అనేది అయినా సరే, అలాగే మన స్కిన్ మీద ట్యాన్ అయితే పేరుకుపోయి ఉంటుంది కదండి, అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత ఒక 5 minutes అదే విధంగా ఉంచేసిన తర్వాత మనం చల్లటి వాటర్తో నీట్గా అయితే వాష్ చేసుకున్న తర్వాత చూడండి మన ఫేస్ అనేది ఎంత గ్లోయింగ్గా కనబడుతుందో మీరే ఆశ్చర్యపోతారు. చాలా గ్లోయింగ్గా కనబడుతుంది. చూడండి, నా హ్యాండ్ అనేది ఎంత గ్లోయింగ్గా కనబడుతుందో మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది కదండి. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, మరొక టిప్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం దోసపిండి వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. వేసుకున్న తర్వాత అప్పుడు మనము బయట పెట్టినా సరే పిండి అనేది పుల్లగా వాసన రాకుండా ఉండడానికి టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ తమలపాకులు అనేది తీసేసుకొని ఈ విధంగా 2 తమలపాకులు అనేది తీసేసుకొని ఈ విధంగా మనం పిండి పైన అనేది పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పిండి పైన పెట్టేసుకోవటం వల్ల మనకి పిండి అనేది పుల్లగా రాకుండా మనకి పిండి అనేది మనము కొత్తగా వేసిన పిండిలాగే ఉంటుందండి. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. పిండి వాసన లేకుండా మనకి పులుపు అనేది రాకుండా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ ఈ టిప్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ మరో టిప్లోకి అయితే వెళ్దాము. మనం ఇక్కడంటి సోప్ బాక్సులు కానీ ఏదైనా బాక్సులు సరే మనకు వచ్చినప్పుడు మనం వేస్ట్ అనేవి పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేసే కన్నా కూడా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే ఇప్పుడు దేనికి యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ వీడియోలో చూపిస్తాను. చూడండి, దీన్ని మనము ఈ విధంగా మనం సోప్ బాక్స్ని తీసేసుకొని ఈ విధంగా మన ఇంట్లో అయితే కాటన్ ఉంటుంది కదండి, కాటన్ అనేది సోప్ బాక్స్లోకి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత బాక్స్ను మనం అయితే క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక బ్లేడ్ అనేది తీసేసుకొని మనం ఈ విధంగా ఇక్కడ నేను ముందు భాగం చూపిస్తున్నాను కదా, చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా మనము ఈ బ్లేడ్ తోటి బాక్స్ టైప్లో మాది కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల మనం కాటన్ ప్రతిసారి ఈ విధంగా తీసుకుంటుంటే మనకి చాలా సింపుల్గా ఈజీగా తీసుకోవచ్చు అండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి కాటన్ అనేది బయట పెట్టేసుకొని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోవడం వల్ల కాటన్కి దుమ్ము పట్టి నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. అలా ఉండకుండా ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మనకి తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కాఫీ అనేది, టీ అనేది తాగకుండా ఎవరైతే ఉండరని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళైతే కాఫీ తాగుతూ ఉంటారండి. ఈ విధంగా కాఫీకి మనం బాటిల్ కాఫీ అనేది ఇప్పుడు ఈ విధంగా తాగుదామండి. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తాగితే మరొకసారి తాగాలని అనిపిస్తుంది తప్పితే ఇంకా తాగకూడదు అనే ఆలోచన అయితే రాకుండా ఉండదండి. ఇది చూడండి, మనకి కాఫీ పౌడర్ అనేది బాటిల్లో మనం ఒక ప్యాకెట్ అనేది వేసేసుకోవాలి. మనకి ఎంత కాఫీ కావాలనుకుంటామో దానికి తగ్గట్టుగా అయితే దీంట్లో మనం వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 కాఫీ పౌడర్ అయితే వేసుకున్నానండి. 2 స్పూన్స్ వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేను చూడండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా షేక్ చేసుకోవాలండి. షేక్ చేసినప్పుడు మనకి దీంట్లో నుంచి ఫోమ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ ఫోమ్ వల్లే మనకి కాఫీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మనం ఎంత షేక్ చేస్తే అంత మంచిది, ఎందుకంటే దీనికి ఫోమ్ అనేది అంత బాగా వస్తుంది. చూడండి, దీని ఫోమ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి, మీరే కనబడుతుంది కదా మీకు వీడియోలో.
బాటిల్లో చూడండి మనకి ఎంత ఫోమ్ వచ్చేసిందో. ఇప్పుడు మనము దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తామో చూడండి. ఇక్కడ ఒక కప్ అయితే తీసేసుకొని మనం కప్పులో అయితే మనం దీన్ని అయితే పోసేసుకోవాలి. చూడండి ఫోమ్తో సహా మీరు పోసుకోండి. ఆ ఫోమే మనకి కాఫీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఫోమ్తో పాటు తీసుకున్న తర్వాత దీంట్లో మనం వేడివేడిగా పాలు అనేది ఒక పక్క కాగబెట్టేసుకొని మనము పాలు కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి నేను ఒక గ్లాస్ పాలు అనేది దీంట్లో వేడివేడి పాలని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను వేడి పాలతో పాటు ఇవి చిక్కటి పాలండి. చిక్కటి పాలతోనే మనం కాఫీ తాగితేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ మనకి కావాలనుకుంటే ఇంతకుముందు మనకు ఈ ఫోమ్ అనేది మిగిలింది కదండి. ఆ కాఫీ ఫోమ్ అనేది మళ్ళీ కొంచెం పైన వేసుకోండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కానీ వాళ్ళకి ఇలాంటి కాఫీ అయితే ఇవ్వండి ఒకసారి మీరు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వాళ్ళు కూడా చాలా బాగుందని అని అంటారు. చూడండి నేనైతే ఇక్కడ 2 కాఫీలు అయితే కలుపుకున్నానండి. ఒక కాఫీ కాదు 2 కాఫీలు అయితే కలిపాను. ఈ విధంగా మనం 2 కాఫీలు కలిపాను. చూడండి ఎంత 2 రకాలుగా కలిపాను. చూడండి ఎంత బాగుందో కాఫీ అనేది. తాగి చూడాల్సిందే ఫ్రెండ్స్. మీరు కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కాఫీ అనేది ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.